యాజ్ వెల్ సార్, పేరెంట్స్ ఒక ఒత్తిడి అయితే అకాడమిక్స్ నుంచి మరో ఒత్తిడి. స్టార్టింగ్ స్కూల్ నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది సెక్షన్ వైజ్ గా. మెరిట్ స్టూడెంట్స్ ఎవరు, ఇంటెలిజెంట్స్ ఎవరు, ఏ సెక్షన్ లో ఏంటి, బి సెక్షన్ లో ఏంటి, కొంచెం యావరేజ్ అయితే సి సెక్షన్ లో ఏంటి, బిలో అయితే డిఈలో ఏంటి. ఇది ఎందుకు చేత అంటున్నారు? అంటే అకాడమిక్స్ కూడా చేంజ్ అవ్వాలా, ఆ విధానం చేంజ్ అవ్వాలంటారా? 100%, 100% నేను చదువుకున్నది మారుమూల గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఎక్కడైనా ఒక స్టూడెంట్కి ఇప్పుడు తీసుకుంటే ఏ కార్పొరేట్ కాలేజెస్ అయినా, పెద్ద పెద్ద కాలేజెస్ అయినా లక్షలు వసూలు చేసి ఏ కాలేజ్ నేను తీసుకున్నా వాళ్ళని 60% 70% వస్తే తీసుకోరు. కాలేజ్ వాళ్ళు 95% ఎబోవ్ వస్తేనే తీసుకుంటారు. వాళ్ళే మళ్ళీ ర్యాంకర్స్ గా చెప్తారు. ఒక్క ఫెయిల్ అయిన స్టూడెంట్ తీసుకొని ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చిన ఒక కాలేజ్ని చూపెట్టమనండి, లేదు, ఎక్కడ లేదు. ఒక 98% 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 98%, 99%, 95%. ఆ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. మరి వాళ్ళు మిగతా వాళ్ళు ఏరి? అలాంటి వాటి కోసం కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ ప్రభుత్వ పాఠశాలే. ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వండి, ప్రభుత్వ కాలేజీలో జాయిన్ అవ్వండి, అద్భుతంగా ఉంటుంది. కార్పొరేట్ కాలేజెస్ కాదు, డబ్బులు చార్జ్ చేసినంత మాత్రాన ఉండదు. అకాడమిక్స్ ఓయూ అకాడమిక్స్ 100% సేమ్ ఉంటుంది. కార్పొరేట్ కాలేజ్ ఎస్ఎస్సి బోర్డే కరెక్ట్గా ఉంటుంది. సిబిఎస్ఈ ఉంటుంది. విధి విధానాలు వేరుగా ఉంటాయి. టీచింగ్ మెథడాలజీ వేరుగా ఉంటుందేమో, మనం నేర్చుకునేది వేరుగా ఉంటుందేమో, కానీ అందులో ఉండే సబ్జెక్ట్లో ఉండే మ్యాటర్ మాత్రం సమానంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఒక టు డూ లిస్ట్ వేసుకొని ఆచరించితే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలో చేరి కూడా మనం వండర్ఫుల్ అద్భుత ప్రదర్శన చూపెట్టగలం. చాలా మందిని తీసుకోండి, అబ్దుల్ కలాం ఎక్కడ చదివాడండి? ఏ కార్పొరేట్ కాలేజీలో చదివాడు? ఈ రోజు కనబడే ఏ పెద్ద పెద్ద ఇస్రోలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ రోజున్న పొలిటీషియన్స్ అయితేనేమి, ఈ రోజున్న రంగాల్లో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఏ కార్పొరేట్స్ ఉన్నాయండి? వాళ్ళు ఎలా ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలరు? ప్రభుత్వ పాఠశాల నుంచి, ప్రభుత్వ కాలేజీ నుంచో వచ్చారు కదా. ఏ కార్పొరేట్ నుంచి వచ్చారు వాళ్ళంతా? ఈ రోజు కార్పొరేట్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఇదంతా మనం నేర్చుకునే ఇంట్రెస్ట్ మీద, మనకున్న చుట్టూ పరిసరాల మీద ఉంటుంది తప్ప అది మరొకటి కానే కాదు. ఇంకొకటి, ఎప్పుడైతే కాలేజ్ వాళ్ళు ఈ 90% సపరేట్ చేస్తే అది నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, 9 మంది ఫెయిల్యూర్స్లో ఇంకొకరిని తీసుకొచ్చేస్తే వాడు ఫెయిల్యూర్ అవుతాడు. 30 మంది బ్యాచ్ని కలిపి ఇది వీడు 50% వస్తుంది, వీని 60% వస్తుంది, వీని 70% వస్తుంది, అలా కాదు. 9 మంది సక్సెస్ఫుల్ 90% స్టూడెంట్స్లో ఇంకొకరిని కూడా వేయండి, వాడు ఖచ్చితంగా మారుతాడు. ప్రతి 10 మంది 95% వస్తే ప్రతి ఫెయిల్ అయినవండి. ఈ ఒక్కడి వల్ల వాడు 9 మంది ఫెయిల్ అవుతున్నారంటే నువ్వు ఫెయిల్ అవుతున్నట్టుగా. మనం కూడా తీసుకోవాల్సింది అంటే చదివేటోని ఎవడైనా చదివిస్తాడు, చదవనోడిని కూడా చదివించేసి 99% రావడమే. ఒక్కరు చూపెట్టమనండి. ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పెద్ద పెద్దవి కానీ, ఒక్కరు కూడా ఇతను 10th లో 35 మార్క్స్ వచ్చాయి, నా దగ్గరికి వచ్చాక నేను పెట్టిన టీచింగ్ మెథడాలజీస్ వల్ల, నేను పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల, నేను నేర్పించిన విధి విధానాల వల్ల 90% వచ్చాయని ఏ కాలేజ్ అయినా బహిరంగంగా చెప్పగలదండి? ఇది మారాలి, ఇది మారాలి. పిల్లలకి ఒక విధి విధానం నేర్పించండి, టీచింగ్ మెథడాలజీ మారాలి. సేమ్ బుక్స్ ఉంటాయండి, ఎన్ఐటి కానీ వేరే ఏది తీసుకోనండి, మనకు సేమ్ బుక్స్ ఉంటాయి. కానీ ఎన్ఐటి నుంచి బయటికి వచ్చే వాళ్ళకి వాళ్ళ ప్యాకేజీలు ఎందుకు పెద్దగా ఉంటున్నాయి, చిన్న చిన్న వాటికి ఎందుకు తక్కువగా ఉంటున్నాయి? ఇది సేమ్ బుక్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ ఉంటుంది, సేమ్ ఆన్సర్ ఉంటుంది. బట్ మనం నేర్చుకునేది, మనకుండే ఆ చుట్టుపక్కల ఉన్న ఈ పాజిటివిటీ, నేను 30% వాడిని, నేను 50%. నువ్వు ఎప్పుడైతే ఒక కేటగిరీలో వేస్తే వాడి మైండ్ సెట్ అలాగే అవుతుంది. కానీ వాడు ఎప్పుడు వచ్చి బయటకు వస్తాడు? ఒక 9 సక్సెస్ఫుల్ పీపుల్లో ఒక ఫెయిల్యూర్ అయ్యి ఆటోమేటిక్గా వాని రూల్స్, వాని హ్యాబిట్స్, వాడు ఎలా 90 వస్తుందో వీడు కూడా రేపు అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఖచ్చితంగా అవుతాడు.